ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. సింహరాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి? ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, ఉద్యోగపరంగా, విద్యపరంగా ఇలా అనేక అంశాలలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే రహస్య శత్రువుల వల్ల సింహరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అధిక లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవ్వకుండా ఆగిపోయిన ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఆసక్తికి మించి నైపుణ్యాన్ని తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీరు పొందుతారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు ఈ రాశి వారు తీసుకోవాలి. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీలను కట్టాలన్నా కొంతకాలం వేచి ఉంటే మంచిది. డబ్బులు పొదుపు చేయటానికి ఇదొక మంచి సమయం కాదు. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కూడా డబ్బు పొదుపు చేయటం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా కుటుంబ సభ్యులతో గడపటానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ, లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ, లేదా ప్రసవం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కష్టాల్లో ఉండి కుంగిపోతున్న మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరేదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చటానికి ఎప్పుడూ కొంతమంది అండగా నిలబడతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు. దానికి మీరు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో కూడిన మాటల వల్ల ఎదుటవారు ఆకర్షితులవుతారు. అందరితో కలిసి కలుపుగోరుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులు మంచి అభ్యున్నతిని పొందుతారు. సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని కూడా పొందుతారు. కళాకారులకు ఈ సమయంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలి అని కోరుకుంటున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం సింహరాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు.
వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగిన వారు అనే విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా సపోర్టుగా ఉంటారు. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు సింహరాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాల ద్వారా ఈ రాశి వారికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలో విద్యార్థులకు మంచి సమయం నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనే అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలు, విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలనేవి పొందుతారు. అయితే మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారికి వీరికే తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగకండి. అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని నిందించకండి. అందరితో మంచిగా, నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా మీకున్న ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. సింహరాశి వారు మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించటం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవు నేతితో తామర ఒత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాలలో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, ఈ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వల్ల సింహరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.